గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల. చూసారండి, ఇది ఎక్కడ పడిపోవాలంట? భూమిలో పడాలంట. భూమిలో పడి చనిపోతే అప్పుడు దాంట్లో నుంచి మొలక వస్తుంది. అది చచ్చిన ఎడల, చూడండి, ఒక్క గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అది ఎలా ఫలిస్తుందంట? విస్తారంగా ఫలిస్తుందంట. మరి నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి నీవు యేసయ్య రక్తంలో కడగబడ్డావా? యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య సన్నిధిలో నువ్వు చచ్చిపోవాలంతే. నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉంటే గనక ఎలాగుంటుంది నీ జీవితం? విస్తారంగా ఫలించేటటువంటి వ్యక్తిగా ఉంటారండి. కొంతమంది వ్యక్తులను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు విస్తారంగానే ఫలించినట్లుగా కనపడుతూ ఉంటారు, కానీ చచ్చినటువంటి స్థితి వారిలో కనపడదు. పలుకు ఉంటుంది వారిలో. ఏముంటుంది? పలుకు ఉంటుంది. ఆ పలుకు కూడాను, ఆ స్వభావం కూడాను అది క్రీస్తుకు సంబంధించిన స్వభావమే పలుకే అనుకుంటున్నారు, కానీ ఆ పలుకు ఎక్కడుంది? నీలో ఉంది. నువ్వు నిజంగా చచ్చిపోతే నీలో పలుకు ఉండదు. నువ్వు నిజంగా ఏమయ్యావు? ఇక్కడ చచ్చిపోయానని అనుకుంటున్నావు, కానీ నీలో పలుకు అనేది ఉంది. నీలో నేను అనే స్వభావం ఉండి ఆ పలుకు నిన్ను ఆయా సందర్భాలలో బయటికి తీసుకొస్తుంది. అది నీకు అర్థం కావట్లేదు. నేను భక్తి మెట్టులోనే ఉన్నాను, నేను పర్వాలేదు, నేను మారుమనసు పొందాను, ఎప్పుడో మారుమనసు పొందాను, ఇప్పటి వరకు నేను ఐఎమ్ రైట్ అని అనుకుంటున్నావు, కానీ నీలో తెలియకుండానే నీలో ఏముంది? పలుకు అనేది ఉంది. నువ్వు చావలేదు. ఒకవేళ నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉన్నామనుకో, చచ్చినోడి సంగతి, చచ్చిపోయిన గోధుమ గింజ సంగతి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? చదువు. లోకములో చదువు, తన ప్రాణమును చాలు. ఇక్కడ గోధుమ గింజ పరిస్థితి ఏమైపోయింది? చచ్చిపోయింది. అది విస్తారంగా ఫలిస్తుంది. కానీ ఇక్కడ చూడు, తన ప్రాణమును ప్రేమించువాడు దేనిని పోగొట్టుకుంటున్నాడు? నువ్వు నిజంగా దేవునిలో చనిపోయినటువంటి వ్యక్తివై ఉన్నట్లయితే, నువ్వు నిజంగా చచ్చిపోయినట్లయితే లోకము దాని ఆశలు నీలో ఉండవండి. నీలో లోకం ఆశ అనేది ఉంది, ధనాశ అనేది ఉన్నది, వస్త్రాలంకరణ ఆశ అనేది ఉంది, నువ్వు విస్తారంగా రెడీ అయ్యటం ఉంది, విస్తారంగా భోజనం చేయటం ఉంది, విస్తారమైనటువంటి సంపద కావాలని నువ్వు ఆశపడుతున్నావంటే నువ్వు చచ్చావా బతికావా? ఇప్పుడు నువ్వు చావలేదు. నువ్వు చచ్చినట్లయితే నీలో ఏముంటుంది? దేవునిలో విస్తారంగా ఫలించేటటువంటి వ్యక్తివై ఉంటావు, కానీ చచ్చానని చెప్పుకుంటున్నావు, కానీ నీలో బతికి ఉన్నటువంటి లక్షణాలు కనపడుతున్నాయి. నీలో బ్రతికి ఉన్నటువంటి వారి లక్షణాలు ఏ అయితే ఉన్నాయో అవి నీలో కనపడుతున్నాయి. అంటే నువ్వు చచ్చినట్ట బ్రతికినట్ట? నువ్వు చావలేదు. నీలో ఏమున్నది తెలుసా? నేను అనేది ఉన్నది. ఆ పలుకు నువ్వు తీసేసుకోవట్లేదు. ఆ పలుకును అలాగే జాగ్రత్తగా దాచుకొని ఉంచుకొని పెంచుకొని ఆయా సందర్భాలలో నువ్వు దానిని వాడుతున్నావు. కానీ నువ్వేమంటున్నావు? నేను చచ్చిపోయానండి, నేను సేవ చేస్తున్నానండి, నేను ఎంతోమందిని రక్షిస్తున్నానండి, నేను ఎంతోమందికి సువార్త చెప్తున్నానండి, నేను ఎంతోమందికి పరిచయం చేస్తున్నానండి, నేను ఎంతోమందికి ప్రార్థన చేస్తున్నానండి. నువ్వు ఇంత ప్రార్థన చేసి ఇంత సువార్త చెప్పినటువంటి వ్యక్తివై ఉన్న నువ్వెందుకు ధనాపేక్ష వెనకాల పరుగులెత్తుతున్నావు? నువ్వెందుకు తిండికి ఆతురతపడి పరుగులెడుతున్నావు? నువ్వెందుకు త్రాగుడికి ఆతురతపడి పరుగులెత్తుతున్నావు? నీలో కనపడని నీ స్వభావం నీలో ఉంది. అది నీ కంటికి కనపడట్లేదు. ఇదేమనుకుంటున్నావు? ఇది మంచి అనుకుంటున్నావు నీవు. కానీ నీ మంచి అంతా తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పెట్టినట్లయితే నీ మంచి అంతా కూడా బుట్టదాగలైపోయే పరిస్థితుంది ఇక్కడ. ఎందుకంటే నువ్వు చావలేదు. చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని, నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తివై ఉన్నట్లయితే నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయవు. ఎందుకో తెలుసా? నేను చనిపోయినా సరే దేవుని రాజ్యానికి వెళ్తాను, బ్రతికి ఉంటే దేవుని పని చెయ్యాలన్న
ఉద్దేశము కలిగి ఉంటారు. ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదండి భక్తులైన వారు. దేనిని లెక్క చేయలేదు? ప్రాణాన్ని లెక్క చేయరు. మరి నువ్వు ప్రాణాన్ని, శరీరాన్ని, ధనాన్ని, సంపదని అన్నిటిని కూడా లెక్క చేసి బ్రతుకుతూ ఉన్నావంటే నువ్వు చచ్చిన దానివా, చచ్చిన వాడవా, బ్రతికిన వాడవా? చెప్పండి. నువ్వు చచ్చానని చెప్పుకుంటున్నా కానీ నువ్వు చావలేదు. దేంట్లో చావలా? అన్ని విషయాలలో చావలా. కొన్నే కాదు, ఏ విషయంలో కూడా చచ్చినటువంటి స్థితి నీలో కనపడట్లేదు. చదవండి ఇక్కడ. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు, మళ్ళీ చదవమ్మ మాట. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని. చూడండి, ప్రాణం కాపాడుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి, ధనాన్ని కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి, అంతస్తులను కాపాడుకోవాలి, సిరులను కాపాడుకోవాలి, అన్నీ కాపాడుకోవాలి. అన్నీ కాపాడుకొని 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 ఆఖరికి ఏం పోగొట్టుకున్నావు? నువ్వు భక్తిని పోగొట్టుకుంటున్నావు. భక్తిని పోగొట్టుకుంటున్నావు. భక్తిని పోగొట్టుకుంటున్న విషయం కూడా నీకు తెలియట్లేదు. ఎందుకో తెలుసా? అంధత్వంలో నువ్వు మునిగిపోయావు. నీకు గ్రుడ్డితనమైన భక్తిలో నువ్వు ఉంటున్నావు. ఇప్పుడు నిజంగా భక్తులైన వారు త్యాగం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని కోల్పోయారంటే దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టి బ్రతికినారండి. నువ్వు ఏం విడిచిపెడుతున్నావు? నువ్వు చచ్చానని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు దేవుని కొరకు ఏం విడిచిపెట్టుకుంటున్నావు? ఇంకా పోగేసుకునే లెక్కలో ఉన్నావు. నువ్వు ఏం పోగేసుకుంటున్నావు? నీది కాని దాన్ని పోగేసుకుంటున్నావు. బైబిల్లో ఉంది ఒక మాట, ఆశపడు కానీ దురాశ. చెప్పు పెద్దగా. దురాశ కలిగి ఉండకూడదు. నువ్వు ఆశపడటంలో తప్పు లేదు. ఎందుకంటే మన అన్నం తినాలి కాబట్టి ఆశపడి ఒక ముద్ద తింటాం. పక్కనోడ ప్లేట్ కూడా నువ్వు కావాలంటున్నావు. అది ఆశ, దురాశ? నీకెందుకు దురాశ? నువ్వు చావలేదు కాబట్టి దురాశ కలిగి ఉంటున్నావు. నిజంగా నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినట్లయితే నాకు ఎవరిది వద్దండి, నాది నాకుంటే చాలండి. ఏమనుకుంటున్నావు నువ్వు? పేరుకు మాత్రం ఏదో భక్తిపరుడిని, భక్తి అని చెప్పుకుంటున్నావు కానీ నీ గుణలక్షణాలు, నీ రూపురేఖలు, నీ స్వభావం అంతా కూడాను తేరి చూచినట్లయితే నువ్వు చచ్చిన స్థితిలో లేవు. చచ్చానని చెప్పుకుంటున్నావు కానీ పలుకు నీలో ఉంది. మొన్న ఎక్కడో భోజనాలకో ఎక్కడికో వెళ్ళాము, మంచి కూర వేశారు కానీ ఏముంది దాంట్లో? వైట్ రైసే. ఏముంది? పలుకుందండి. ఒక్కొక్క గింజ బాగుంది, ఒక్కొక్క గింజ పలుకు. ఈ పలుకున్నట్లుగా అన్నం వండిన వాళ్ళకి తెలుసా? వండేసారు, అక్కడ పెట్టేసారు, తినేస్తున్నారు. తినేవాళ్ళకి తెలుస్తుంది, వండిన వాళ్ళకి కాదు. కొన్ని సందర్భాలలో వండిన వాళ్ళకి తెలిసినా కూడాను వాళ్ళే తింటారులే, పక్కన పడేస్తారు. నీ బతుకు అట్లా ఉంది. ఇప్పుడు నీకు పలుకుందా లేదా నీకు తెలియట్లేదు, నీకు భక్తి ఉందా లేదా తెలియట్లేదు, నువ్వు దేన్ని విడిచిపెట్టుకున్నావో నీకు తెలియట్లేదు, దేన్ని ఆశిస్తున్నావో నీకు తెలియట్లేదు. గ్రుడ్డితనమైన భక్తిలో ఉన్నారండి మనుషులు. గోధుమ గింజ ఎలాగ చచ్చిపోతే అది ఏమవుతుందండి? ఏమవుతుంది? ఫలిస్తుంది. నువ్వు ఫలించే గుణాలు నీలో ఎక్కడ కనపడట్లేదంటే నువ్వు చచ్చిన దానివే, నువ్వు చచ్చిన వాడివే. పైకి ఏమంటున్నావు? నేను చచ్చిపోయానండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఎంతమందికి నీ సాక్ష్యం చెప్పినా నీ బతుకులు నువ్వు చావనేది నువ్వు చూడకపోతే నువ్వు చచ్చిపోవాలంతే. నీలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవడము ఇవన్నీ కూడా నువ్వు చచ్చిపోతే నువ్వు ఫలిస్తావు. నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉండి ఎదుటి వారికి ఒక్క ముక్క చెప్పిన వాళ్ళలో ఫలిస్తుందండి. నువ్వు చచ్చినటువంటి స్థితిలో లేకుండా ఎదుటి వారికి 100 ప్రసంగాలు చేసినా ఫలించదు అది. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చినటువంటి స్థితిలో లేవు, నీలో పరిశుద్ధాత్మకి నీకు సంబంధం లేదు కాబట్టి ఎదుటి వారికి ఎన్ని బోధలు చేసినా, ఎంత ప్రయాసపడినా,
ఎంత ప్రార్థన చేసినా, ఎంత త్యాగం చేసినా అదంతా కూడా నువ్వు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కొన్ని సందర్భాలలో ఆయా ప్రాంతాలలో మంటలు వేస్తూ ఉంటారు చలికాలం. ఆ మంటలు వేసినప్పుడు పెద్ద పెద్ద మొద్దులు వేస్తారు దాంట్లో. ఆ మొద్దులు వేసినప్పుడు ఏమవుతాయి, కొన్ని కాలిపోయి అక్కడ బూడిద పడిపోతూ ఉంటాయి, కొన్ని ఏమవుతాయి మొద్దు మొద్దు కనపడితేనే ఉంది. ఆ మొద్దు కనపడిన ప్రాంతంలో కొంత బూడిద ఉంటుంది. ఈ బూడిద ఏంటి, ఇక్కడ ఆ మొద్దుకి మొదట్లో ఉన్నటువంటిది కాలిపోయింది. మరి మొద్దు కనపడుతుందిగా, కనపడుతుందా లేదా మొద్దు? ఓ పక్కన మొద్దు కనపడుతుంది, దానికి ఎదురు భాగంలోనే బూడిద ఉంది. ఇప్పుడు నువ్వు కాలిపోయావా, బూడిదగా ఉన్నావా, లేకపోతే నుప్పుగా ఉన్నావా, బొగ్గుగా ఉన్నావా? ఎలాగున్నావు నువ్వు? పేరుకు మాత్రం అమ్మో ఏంటది ఫలానా వాళ్ళంటే అమ్మో ఎంత మంచోళ్ళండి, ఎంత త్యాగం చేశారండి, ఎంత చక్కగా మాట్లాడతారండి, ఎదుటి వాళ్ళకి నొప్పి కలిగించరండి, ఎంత చక్కగా మర్యాదగా ఉంటారు. కానీ నీ క్రియలు చూస్తే ఎందుకు ఎట్లా ఉంటున్నాయి? ఎదుటి వారికి కనపడే రీతిలో బూడిదలాగా కనపడి అంతరంగాను చూసినట్లయితే అది మొద్దుగా ఉంటుంది. ఇదేంట్రా, ఇది కాలేదురా, తీసేయండిరా, ఈ బూడిద ఎక్కడిది, ఇందులో నుండే వచ్చింది ఈ బూడిద అంటే నీ బతికేంటి, సగం కాలేవు సగం కాలలేదు. ఈ సగం కాలనటువంటి స్థితిలో ఉండబట్టి నువ్వేమైపోతున్నావు, ఇప్పుడు నీలో ఉన్న పొలుకు బయటకు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నిజంగా కాలిపోయి మొద్దు దగ్గర ఉన్నది అంతా కూడా నువ్వు బూడిదైపోయింది అనుకో, అసలు అక్కడ ఏం కనపడుతుంది, బూడిదేముంటుంది. ఇక్కడ మొద్దు కనపడుతుందంటే ఈ మొద్దు కాలేదు. ఎన్ని సంవత్సరాల మట్టి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినా కాలనటువంటి స్థితిలో ఉంటే నువ్వు బూడిద అనుకుంటున్నావు, కానీ బూడిద కాదు, నీలో ఏముంది, పలుకుంది. ఆ పలుకు తీసేసుకుంటే దేవునికి నీకు సంబంధం ఉంటుంది. కానీ ఆ పలుకుని ఏం చేస్తారో తెలుసా, ఏం చేస్తారు, పలుకుని జాగ్రత్తగా అట్టి పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా, అది అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పనా, దావీదు మహారాజు మొదటి నుంచి కూడాను దేవుని భయంలో బ్రతికినటువంటి వ్యక్తి, అవునా కదా? చిన్నప్పుడే ఆయన గేదెల్ని గొర్రెల్ని కాసేటప్పుడు ఆ క్రూర జంతువులు వస్తే ఏం చేస్తాడు, యేసు నామములో అవన్నీ కూడా పటాపంజలు చేసి అవన్నీ కూడా ఇట్లా చీల్చేశాడు. ఇక్కడ ఏమైపోయాడు ఈయన చెప్పండి, ఇక్కడ ఏమయ్యాడు, బూడిదైపోయాడు. ఈ బూడిదైన వ్యక్తిలో కొన్ని సంవత్సరాలు వచ్చేటప్పటికి నువ్వు యుద్ధం చేయవలసినటువంటి వ్యక్తివి, నువ్వు డాబా మీదకి వెళ్ళావు, బిల్డింగ్లకు వెళ్ళావు, ఎక్కడికో వెళ్ళావు, చూసావు. నువ్వు కాలిపోయినటువంటి వ్యక్తి అయినట్లయితే చూసిన ఆ దృశ్యాన్ని చూసి చీ అనుకొని యువతలకు రావాలి. అవునా? నీలో ఏముంది, ఇప్పుడు పలుకుంది. నీలో పలుకుండ బట్టి ఆ స్వభావం ఎప్పుడు వచ్చింది బయటికి, కొన్ని సంవత్సరాలకు బయటకు వచ్చి ఇప్పుడు దురాశ అనేది వచ్చింది. ఎందుకో తెలుసా, నీకు భార్య లేదా, నీకు బిడ్డలు లేరా, నీకు రాజ్యం లేదా, నీకు తింటాక లేదా, నీకు ఉంటాక లేదా, సేనాధిపతులు లేరా, నీకు ఏమి తక్కువని, నీకు ఏం తక్కువని పక్కదాన్ని ఆశిస్తున్నావు. అవునా కదా? ఇక్కడ ఏమైంది, ఆశ ఇదేమైపోయింది, ఆశ ఏమైపోయింది, దురాశ అయిపోయింది. ఎందుకు అయిపోయింది, నీలో చావనటువంటి స్థితి ఉంది. ఈ చావనటువంటి స్థితి ఎప్పుడు బయటకు వచ్చింది, వెంటనే రాలా, చిన్నప్పుడు రాలా, వయసులో రాలేదు, కొన్ని సంవత్సరాలు గడిచినాక ఏమైంది, ఇంట్లో ఉన్నది బయటకు వచ్చింది. నువ్వు చచ్చిపోలేదు. నువ్వు చచ్చిపోతే దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేయవలసి. నాకు వద్దండి అమ్మ, ఈ చీర మంచిగా ఉంది, వద్దు సార్, చీర వద్దండి. మంచి భోజనం అండి, వద్దండి, వైట్ రైస్ ఉంటే చాలండి. నీకు ఒక మంచి నగలు ఇస్తానమ్మా, ఎందుకయ్యా నేను అన్ని తీసి సందాలు వేసేసాను. పెద్ద బిల్డింగ్ అండి, పెద్ద బిల్డింగ్ ఎందుకండి, ఉంటాకు ఒక గది ఉంటే చాలండి. ఎందుకండి, ఎందుకండి పెద్ద పెద్ద బిల్డింగ్ నేను అనుకుంటాను అప్పుడప్పుడు. ఒక్కొక్కడు ఇంత ఇల్లు, వాళ్ళు ఉన్నది నలుగురు అయితే ఒక ఎనిమిది గదులు కట్టుకుంటారు. 8 గదుల్లో ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు? ఇన్ని గదులు 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 కట్టుకొని ఏం చేస్తారు అన్ని గదుల్లో? బెడ్రూమ్, 4 కొడుకులకి 4 బెడ్రూమ్లు,
పెద్ద డైనింగ్ టేబుల్, ఇంకేంటి పెద్ద కిచెను, ఇంకా పెద్ద బాత్రూమ్. ఆ బాత్రూంలోనే అద్దాలు ఉంటాయి, ఇంకేముంటాయి చెప్పవేరా, షవర్లు ఉంటాయి, నిలువుటద్దాలు ఉంటాయి అంట బాత్రూంలో. అదిగో అమ్మ అబ్బాయి అంటున్నాడుగా. ఎందుకండి ఇవన్నీ కూడాను? శరీరాన్ని సుఖపెట్టుకునే వ్యక్తులు ఏం ఆశిస్తున్నారు? వీళ్ళు చచ్చిపోలేదండి, వీళ్ళు శరీరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటున్నారు. ఈ ఉండవాళ్ళు ఒక్కొక్కళ్ళు అంత పెద్ద పెద్ద గదులు కట్టుకొని, పెద్ద పెద్ద హాలు కట్టుకొని, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని ఉండబట్టి లేనోడికి లేకుండా పోతుంది, ఉండవాడికి ఉన్నట్టుగా బతుకుతున్నారు. నువ్వు ఒక గది, ఒక వరండా, ఒక హాలు పెట్టుకో, ఆ పక్క స్థలం ఇంకోటి కొనుక్కుంటాడు, నువ్వే ఇంత కొనేసుకుంటావు. అయ్యే ఆశపడతంలో తప్పు లేదండి. నీలో ఉన్న పలుకు చావని స్థితిలో ఉండబట్టే దురాశ కలిగి ఉన్నావు. నువ్వు ఏం కలిగి ఉన్నావు? దురాశ కలిగి ఉన్నావు. ఈ దురాశ అనేది ఏంటో తెలుసా మీకు? చెప్పండి, చదువు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. నీకు అర్థం కావట్లేదు. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు, చదివిన దానిని నీలోకి తీసుకుంటే నీ బతుకు నీకు అక్కడ బయటపడుతుంది. ఎదుటి వాళ్ళ కోసం కాదు చదవటం, నీ కొరకు నువ్వు చదివిన దాన్ని నీ అంతరంగంలో ఉన్న తప్పును బయటపెడుతుంది లేదని గ్రహించుకో. నువ్వు అందుకని సిద్ధపాటు కలిగి ఉండాలా ఆదివారం ప్రార్థనకు వచ్చేటటువంటి వ్యక్తివైన నీవు. దురాశ ఎందుకండి? నీకు దేవుడు సమస్తం ఇచ్చాడు, ఇవ్వలేదా? మంచి భార్యని ఇచ్చాడు, మంచి బిడ్డలని ఇచ్చాడు, మంచి రాజ్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు నీకు. ఎదుటివాడి భార్య కొరకు నువ్వు పరితపించిపోతున్నావే, కంగారు పడిపోతున్నావే, గంతులేస్తున్నావే. ఏంటది? దురాశ. ఈ దురాశ ఉండబట్టే అదేమైపోయింది చెప్పు? పరిపక్వమై ఎవరు మరణం పొందారు? నీ పుట్టిన కొడుకు మరణం పొందాడు. అవునా కదా? నీకున్నటువంటి దురాశను బట్టి. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఒక శ్రేష్టమైనది ఇచ్చాడు, దానితో నువ్వు తృప్తి పడటం నీకు చేతగాక ఎదుటివాడిది నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆ శాపము, ఆ పాపం ఏమైపోయింది? అది నీ బిడ్డల మీదకి వచ్చింది. ఆ బిడ్డ మరణించే అంతవరకు కూడా నువ్వేం చేసావు? కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు. తర్వాత ఆ బిడ్డ చనిపోయినాక లేచి స్నానం చేసి ఫ్రెష్గా బయటకు వచ్చావు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు నీకు ఇచ్చింది అనుభవించటం చేతగాక చచ్చినటువంటి స్థితిలో ఉన్నానని చెప్పుకుంటున్న నీలో పలుకు అనేది ఉండబట్టే ఆ దురాశ కలిగి, ఆ దురాశ పాపంగా మారిపోయి అదేమైపోయింది? ఇప్పుడు మరణం వరకు దారి తీసింది. అర్థమవుతుందా నీకు? నీ బ్రతుకు నీకు అర్థం అవ్వాలి. అందుకని గోధుమ గింజకి ఒక మనిషి యొక్క జీవితానికి పోలుస్తున్నాడు దేవుడు. కొన్ని గోధుమ గింజలు ఉంటాయి, కొన్ని గింజలు ఉంటాయి భూమిలో పెట్టినాక అవి మొలక రావు. తీసి చూస్తే దాని బతికేమైపోద్ది? చచ్చిపోద్దండి. ఆ గింజ చచ్చిపోతుంది. ఎంతమంది అలాగ మరణించట్లేదండి? దేవుని చిత్తం చేయవలసినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దేవునికి ఉపయోగపడకుండా అకాల మరణాలు పొందుతూ ఉంటున్నారు. అందుకని చచ్చిన వారిని చూస్తూ బ్రతికి ఉన్న నీవు నీ బతికేంటో, నీ సంగతి ఏంటో నీవు అర్థం చేసుకోవాలి. అరే, నా ముందు ఇలాంటి వాళ్ళు చనిపోయారు, భక్తులు చనిపోతున్నారు, పరిశుద్ధులు చనిపోతున్నారు, పాపిష్టులు చనిపోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. కానీ నువ్వు ఏ లిస్టులో ఉన్నావు అనుకుంటున్నా? నేను బాగానే ఉన్నానండి, నేను మంచిగానే ఉన్నాను, నేను ఆల్ రైట్ అని అనుకుంటున్నా. కానీ దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటున్నావు. దొంగ వైఖరిలో ఉండకూడదండి. నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలి. నీకు నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేదు. కానీ అన్నీ ఉన్నట్లుగా నటిస్తున్నావు. ఇక్కడ అన్నీ ఉన్నట్లుగా నటిస్తున్నావు. నువ్వు నటించే వ్యక్తివి కాబట్టే ఆ మిద్దె మీద తిరుగుతున్నప్పుడు నీ కళ్ళతో చూసినటువంటి దృశ్యాన్ని నుంచి నీవు తప్పించుకోలేకపోయావు. అర్థమవుతుందా? నేను మంచోడిని,
నేను అందరికీ ఉపయోగపడినటువంటి వ్యక్తిని, ఎంతోమందికి ఎన్నో విషయాలని నేను త్యాగం చేసినటువంటి వ్యక్తిని, ఎంతోమందికి నేను ఎంతో పరిచయం చేసి ఎంతో బాగా చూసినటువంటి వ్యక్తిని. కానీ ఈ దినాన బిల్డింగ్ మీద చూసినటువంటి దాని నుంచి నువ్వు ఎందుకు తప్పించుకోలేకపోతున్నావు? నీలో ఏముంది ఇక్కడ? నువ్వు చచ్చావా? నీలో పలుకుందా? నీలో పలుకు అనేది ఉండబట్టే అది చూసి నువ్వు తప్పించుకోలేక ఆశపడి, ఆ ఆశ ఇప్పుడు వరకు ఏమైపోయింది? నీ బిడ్డల యొక్క ప్రాణం పోగొట్టుకునేంతవరకు ఆ ఆశ అది తప్పని నీకు అర్థం కావట్లేదు. నువ్వు దేవుని యొక్క వెలుగులోకి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని నీ హృదయాన్ని అంతా తీసి ఇక్కడ పెట్టాల. ఎక్కడ? మార్కెట్లో పెట్టడం కాదు, దేవుని పాదాల దగ్గర పెట్టు. నీ బ్రతుకు, నీ స్థితి, నువ్వు జీవించిన విధానం అంతా కూడా నువ్వు ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నా బాల్యకాలం ఇది ప్రభువా, నా యవ్వన కాలం ఇది ప్రభువా, నా సంసార జీవితం ఇది ప్రభువా, నాలో ఎలాంటి ఆశలు కోరికలు ఉన్నాయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో నువ్వు అడిగి కన్నీరు కారిస్తే నీ బ్రతుకు అంతా కూడా యేసయ్య చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వ్యక్తి రక్షించబడాలి, ఒక వ్యక్తి నా కొరకు ఉపయోగపడాలని దేవుడు ఎంతో కోరుకుంటూ ఉంటుంటే అక్కడ నుండి నువ్వు జారిపోతున్నావు. ఎందుకో తెలుసా? నేను అంతా కాలిపోయానండి, నేను బూడిదేనండి అని అనుకుంటున్నావే. ఈ చివరికి వచ్చేపాటికి కాళ్ళని మొద్దు కనపడుతుంది చూస్తావా, దాని నుంచి నువ్వు లోకంలోకి వచ్చేస్తున్నావు. ఎలాగ స్లో పాయిజన్ అయిపోతున్నావో నీకు అర్థం కావట్లేదు. నీ బతుకు, నీ స్థితి నీకు అర్థం కావట్లేదు. ఆయన అనుకున్నాడు, నేనంతా ఆల్రైట్, వాళ్ళందరినీ యుద్ధాన్ని పంపించినటువంటి వ్యక్తి అయిన నీవు ఏం చెయ్యాలి? యుద్ధంలో మాకు జయమే కావాలి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి నువ్వు ఎదుటివాడి దాని కొరకు నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? ఎదుటివాడి యొక్క భార్యను చూసావు, నీలో పలుకు అనేది లేకపోతే నిజంగా నువ్వు చచ్చినటువంటి వ్యక్తి అయి ఉంటే అది చూసినప్పుడు కళ్ళు తిప్పుకొని రావాలి. కానీ ఎదుటివాడిని కోరుకొని మరణం వరకు తెచ్చుకున్నావంటే నీలో ఏముంది? పలుకు అనేది ఉన్నది. ప్రభు పాదాల దగ్గర కూర్చొని నీ బ్రతుకు, నీ స్థితి, నీ అంతా కూడాను నీ కుటుంబీకుల కొరకు, ప్రభా నా సైన్యం అంతా యుద్ధానికి వెళ్ళారు ప్రభా, వాళ్ళు జయం చూడాలి ప్రభా అని కన్నీటితో మొరపెట్టవలసిన నీవు ఏం చేస్తున్నావు? ఇప్పుడు చూసినటువంటి దాన్ని నుంచి తప్పించుకోలేకపోతున్నావు. నీ కళ్ళతో చూసిన దాని నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావు. నీ మనసు కంట్రోల్ అవ్వట్లేదు. నేను కంట్రోల్ అనుకుంటున్నా. తినే తిండిలో కాదండి, అంతరంగంలో జరిగే దాని గురించి నువ్వు కంట్రోల్లో ఉండాల. నీ అంతరంగంలో ఘోషణ జరుగుతుందే. ఏం ఘోషణ అండి అది? నీది కాని భార్య కొరకు నువ్వు ఆశపడి పరుగులు ఎత్తుతున్నావే, అక్కడి నుంచి కంట్రోల్ అయ్యే పవర్ నీకు కావాలి. అదే నువ్వు నిజంగా చచ్చిపోయినటువంటి స్థితి అనుకో, ఎంత ఒక వ్యక్తి నగ్నంగా కనపడినప్పటికీ కూడాను నువ్వు నిజంగా చచ్చిపోయినటువంటి వ్యక్తి కాబట్టి ఎదుటి వారిని చూసినప్పుడు కూడాను నీలో ఒక్క ఆశ అనేది కూడా పైకి రాదు. ఇది సత్యం, నేను చెప్తున్నాను. నువ్వు దేవునిలో చనిపోతే, నువ్వు ప్రభులో చనిపోతే నీ ఎదుటికి ఎలాంటి వారు వచ్చినప్పటికీ వాళ్ళకి ఎంత అందం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎన్ని రకాలుగా ఆస్తులున్నా, అంతస్తులు ఉన్నప్పటికీ కూడాను వారిని చూసినప్పుడు నీకు ఆశ అనేది కలగదండి, కలగదు. ఎందుకో తెలుసా? నీలో ఇక ఆ జీవం అనేది లేదు కాబట్టి. నీలో ఏమీ లేదు, ఆ జీవం లేదు, అదంతా కూడా చచ్చిపోయింది, బూడిదైపోయింది. కానీ నీలో ఒకటనేది ఉండబట్టే వాళ్ళను చూసినప్పుడే నీకు ఆశ కలుగుతుంది. నువ్వు చావలేదు. నేను చచ్చానని డప్పు కొట్టుకుంటూ మోగిస్తున్నావు కానీ నువ్వు చావలేదు. నువ్వు చస్తే గనక లోకానికి నీకు సంబంధం ఉండదు. నువ్వు చస్తే గనక లోకానికి నీకు సంబంధం ఉండదు. నేను ఏమైపోయినా పర్లేదు, నేను దేవుని కొరకు బ్రతకాల. నాకు ఏది ఉన్నా లేకపోయినా పర్వాలా, నేను దేవుని కొరకు బ్రతకాల. నా కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా నేను దేవుని కొరకు బ్రతికి ఆ సమస్యలన్నిటి నుంచి దేవుని యొక్క కృపను బట్టి నేను విడుదల పొందుతాను. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోకూడదండి. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోకూడదు. నీ బ్రతుకు, నీ విధానం అంతా కూడాను నువ్వు ఏ చెట్టు అయి ఉన్నావో ఆ చెట్టులాగానే బ్రతకాల.
నువ్వు మామిడి చెట్టు కింద ఉండి వేరొక చెట్టు ఫలాన్ని భుజిస్తూ ఉంటే అది ఎవరు గమనించలేరేమో అనుకుంటున్నావు, కానీ తింటున్న నీకు తెలుసు, పైన దేవుడికి తెలుసు. ఖచ్చితంగా ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. ఖచ్చితంగా దొంగ వైఖరిలో ఎవరైతే ఉంటారో అట్టివారిని దేవుడు విడిచిపెట్టడు. అట్టివారిని విడిచిపెట్టడు. నువ్వు ఏ చెట్టు కింద ఉండి ఏ ఫలము తింటున్నావో అదే చెప్పాలా. నీ బ్రతుకులో ఏది జీవిస్తున్నావో అదే బోధించు, అదే చెప్పు. నీ జీవిత విధానం ఒకటి, నువ్వు చెప్పేది ఒకటా? దొంగ మెట్టులో ఉండేవారంగా మనం ఉండకూడదండి. ఆదివారపు ఆరాధనకు వచ్చామంటే ఎందుకు వస్తున్నాం? మనం ఏముందని వస్తున్నాం? ఇక్కడ మనకేమైనా భోజనాలు పెడుతున్నారా? మనకేమైనా వచ్చినప్పుడల్లా ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? వచ్చినప్పుడల్లా ఏమైనా వస్త్రాలు ఇస్తున్నారా? ఎందుకు వస్తున్నాం? ఎందుకు వెళుతున్నావు నువ్వు ఆదివారపు ఆరాధనకి? మన బ్రతుకులు మార్చుకుంటాకి వెళ్తున్నామండి. మన బ్రతుకులు మార్చుకొని మనలో ఉన్న పాపాన్ని తీసేసుకొని పరిశుద్ధాత్మ కలిగి ప్రభువుకి మనకి సంబంధం కుదుర్చుకోవాలని వెళుతున్నాం. కానీ అక్కడికి వెళ్ళి కూడా నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటున్నావంటే నీ బ్రతుకులు ఇంకెవ్వరు కూడా నిన్ను మార్చలేరు. నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళేది నీ బ్రతుకు మార్చుకుంటాకి. దొంగ వైఖరిలో మాత్రం మనం వెళ్ళకూడదు. దేవుని బిడ్డలు వాక్యం చెప్తున్నారంట. వాక్యం చెప్తుంటే వీడు ఇంత కాగితం బైబిల్లో పెట్టుకొని రాసేశాడు. ఒక వ్యక్తి రాసేశాడు, మడత పెట్టాడు. ఇటువైపు ఆడవాళ్ళు కూర్చున్నారు, ఇటు ఇసిరేశాడు. ఆ ఇసిరేసిన కాగితం, ఆ కాగితం ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళకుండా పక్కన అమ్మాయికి పడింది. ఈ అన్య పుణ్యం తెలియనటువంటి అమ్మాయి కాగితం పడగానే ఎవరేసారని ఎటు చూసింది. అలా అన్నాడు. ఏంటంట? నీకు కాదు, నువ్వు కంగారు పడబాక, పక్కన అమ్మాయికి. ఇది ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడ జరుగుతుంది? ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, పాపాన్ని విడిచిపెట్టవలసిన నీవు, పరిశుద్ధాత్మను పొందుకోవలసిన నీవు పాపాన్ని అక్కడ పోగేసుకుంటున్నావు. దేవుడు చూడట్లేదా? నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటను కోస్తావు. ఏమి విత్తుతావో ఆ పంటను కోస్తావు. ఎందుకంటే ఇక్కడ దావీదు ఏమి విత్తాడు? పాపాన్ని, శాపాన్ని విత్తాడు. ఆ పంటను కోసుకున్నాడా లేదా? జాగ్రత్త. నువ్వు మనుషులతో పెట్టుకోవచ్చు. ఏంటది? గొడవలు. ఇంకేమంటారు? అరే ఎవరితోన్నా పెట్టుకున్నామేమో కానీ నాతో పెట్టుకోమాకరా. ఈడు అంటాడు, మా మనవాడు చిన్నాడు, రారా చూసుకుందంటే వత్తనా నాగరా చూసుకుందాం. ఎవరు? ఎంత వయసుడు అంటున్నాడు? 3 సంవత్సరాల పిల్లోడు. అలా మేనమామలు ఏమంటున్నాడు? వత్తనా నాగరా చూసుకుందాం. నువ్వు నీ మేనమామలతో, మేనల్లుడితో, మేనత్తులతో పెట్టుకోవచ్చేమో, కానీ దేవుడితో పెట్టుకోమాక. నువ్వు దేవుడితో పెట్టుకోమాక. ఆయన ఎలాంటి వాడో తెలుసా? రోషం కలిగిన దేవుడు. మొన్న నన్ను ఎవరు అంటున్నారు, అమ్మో ఆంటీ కనపడదు కానీ ఆంటీకి రోషం ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉంటుంది. ఉండాల. ఆ రోషం అనేది లేకపోతే నువ్వు భక్తి చేయలేవు. తెలుసా? ఎందుకో తెలుసా? మన దేవుడు ఎవరండి? రోషం కలిగిన దేవుడు అండి. నువ్వు రోషంగా ఉంటే పాపానికి, శాపానికి, దొంగతనానికి, అబద్ధానికి, మోసానికి నీ దగ్గరికి రాకుండా నువ్వు రోషంగా బ్రతకగలుగుతావు. రోషం అనేది లేకుండా వచ్చిన ప్రతిదానికి తలకాయ ఉంచావనుకో, ప్రతిదానికి సెల్యూట్ కొట్టావనుకో, అన్నిటినీ ఆహ్వానించావనుకో, ఏమైపోద్ది నీ బతుకు అక్కడ? చెప్పు. రోషం లేకుండా ఉంటే ఉండవలసిన వాటిలో ఉండాల. అర్థమవుతుందా? రక్షించబడినానని చెప్పుకుంటున్న నీకు ఏం కావాలి? భక్తిలో శక్తి కావాలండి. భక్తిలో పట్టుదల కావాలి.
నువ్వు ప్రార్థనకి వెళ్ళి పాపాన్ని పోగేసుకునే లెక్కలో ఉన్నట్లయితే అసలు ప్రార్థనకే వెళ్ళ మాకు. నువ్వు ప్రార్థనకి వెళ్ళేది పాపాన్ని విడిచిపెట్టుకుంటాకి వెళ్ళాలి, అవునా కదా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు వెళుతున్నావు అని అంటే ఏం విడిచిపెట్టాలి? నీ రోత పాత బ్రతుకంతా కూడా నువ్వు ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి కడుక్కొని పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి కూడా నువ్వు పాపాన్ని మూట కట్టుకొని వస్తే ఎక్కడ బాగుపడతావు? నువ్వు ఎక్కడ బాగుపడతావు? నీ బతికి ఎక్కడ బాగుపడదు. ఎందుకో తెలుసా? బాగుపడవలసిన సమయం, బాగుపడవలసిన స్థలంలోనే నువ్వు బాగుపడకుండా వెళ్ళిపోతున్నావంటే ఈ దునియాలో ఎక్కడికెళ్ళి నువ్వు బాగుపడ్డావు. అందుకని దేవుడు ఎలాంటి వారినైనా సరే ప్రభు సన్నిధికి నడిపించండి అని అంటున్నాడు. భక్తులు పరిశుద్ధులైన వారు ఏమంటున్నారు? ప్రార్థనకి రండి అమ్మా, వాక్యం వినండి అమ్మా. ఏముంటుంది ప్రార్థనలు? ఇక్కడ ఏముంటుందండి? ఇక్కడ మనకి పరిశుద్ధాత్మను సంచారం చేసి పరిశుద్ధాత్మను మన మీద తెచ్చుకోమని మనకు కావాలి ప్రభు అని మనం అడుగుతున్నాము. నీలో పాపాన్ని పెట్టుకొని పరిశుద్ధాత్మని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు రాడండి. మొదట నువ్వు పాపాన్ని విడిచిపెట్టు. అందుకని ఇక్కడ ఏమనంటుంది? గోధుమ గింజ చస్తేనే. దేవుడు స్పష్టంగా తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు చచ్చిపో ముందు. నువ్వు చచ్చిపోకోకుండా దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండాలనంటే అదేంటో తెలుసా? వాత వేయబడినటువంటి మనసాక్షి అండి. చెప్పటానికి అలవాటు పడినటువంటి బ్రతుకు. నువ్వు చెప్పటానికి అలవాటు పడినటువంటి బ్రతుకులాగా నువ్వు ఉండవద్దు. ఆ చెప్పింది నీలోకి తీసుకో. నేను పలానా వాళ్ళకి మాట చెప్పాను, ఇది నాలో ఉన్నదా లేదా? నువ్వు జీవించి బోధించు. నువ్వు జీవించకుండా బోధించావనుకో అది ఎదుటివారికి ఉపయోగపడుతుంది, కానీ అదంతా కూడా నీకు నష్టమైపోతుంది. ఆ నష్టపడకూడదని దేవుడు అనేక రీతిలుగా నిన్ను హెచ్చరిస్తున్నారు. అనేకుల చేత నీకు బుద్ధి చెప్తున్నారు. అది కూడా విననల్లనటువంటి మనసు కలిగి ఉన్నామనుకో, చూసి 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 ఏం చేస్తాడు తెలుసా? దెబ్బ కొట్టి నీ వైపు తిప్పుకుంటాడు. దేవుని చిత్తంలో కనుక ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే. చదువు కింద. ఒకడు నన్ను సేవించిన ఎడల. ఎవరినండి వెంబడించేది? మరి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఒకడు నన్ను సేవించిన ఎడల అంటే ఎవరిని సేవిస్తారని మన? నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించే వ్యక్తివై ఉన్నట్లయితే దేవుణ్ణి వెంబడించాలండి. నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల్ని వెంబడిస్తున్నావే, అదంతా కూడాను దేవునికి విరోధమైనటువంటిదండి. ఎక్కడికి వెళ్తే ఏ మనుషులు అవసరమో వాళ్ళని నడిపించుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది. మొన్న ఎప్పుడు మోడీ గారు వచ్చారని అంటున్నారు. మోడీ గారు వచ్చారని ఈ పోలీసు వాళ్ళందరికీ కూడాను డ్యూటీలు వేశారు, అవునా? ఈ ప్రకాష్ నగర్లో ఉండేవాళ్ళు కొంతమంది పోలీసు వాళ్ళు, పైపుల్ రోడ్డు దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది, ఆ తర్వాత ఉండేవాళ్ళు కొంతమంది, ఆ తర్వాత ఉండేవాళ్ళు కొంతమంది, ఆ తర్వాత ఉండేవాళ్ళు కొంతమంది. ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు? మినిస్టర్ గారు ఎక్కడికైతే వస్తున్నారో అక్కడ ఉంటారు. ఆయన హెలికాప్టరు విమానం దిగిన దగ్గర నుంచి కూడాను ఈ పోలీస్ బందోబస్తు వస్తూనే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉంచారా? ఈ పోలీసులు అందరినీ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారా? చెప్పాలా? ఎక్కడ ఎవరు ఏ పోలీసు వాళ్ళు కావాలో వాళ్ళకి అక్కడ డ్యూటీలు వేసి, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు, మీరు ఇక్కడ ఉండి జనాన్ని చూసుకుంటా ఉండండి, కంట్రోల్ చేస్తూ ఉండండి అని
ఆయా ప్రాంతాల్లో పెట్టి మోడీ గారి దగ్గర ఎక్కువ మందిని పెట్టారు. అలాగే కొంతమంది మనుషులు కూడాను వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తారో ఆ ప్రాంతాలకు తగిన మనుషుల్ని అక్కడ సిద్ధపాటు చేసుకుంటారు. రేయ్, నేను పలానా దగ్గరకు వస్తున్నాను రా, ఎవరో చెప్పేది ఎమ్మెల్యే గారు, అక్కడుండ్రా నువ్వు, నీతో పని ఉంది. అక్కడికి వెళ్ళాడు, ఆడితో పని చూసుకున్నాడు, ఇంకా కొంత దూరంలో ఇక్కడికి వస్తున్నాను రా, ఇక్కడుండ్రా. అందరినీ ఒకచోటే వాడుకుంటున్నారా? వాడుకోట్ల. ఆయా ప్రాంతాలలో వారి యొక్క మనుషులు నిలబెట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడ అవసరం అవుతారో వాళ్ళని వాడుకుంటున్నారు. అర్థమైందా? అలాగే మనుషులు కూడా కొంతమంది అందరినీ ఒకేసారి వాడుకోరు. ఈ మనిషి ఎక్కడ ఉపయోగపడతాడా అని ఆలోచించి ఆ మనిషితోటి అక్కడ పనులు చేయించుకుంటారు. నువ్వు నిజంగా చచ్చిపోయినటువంటి వ్యక్తివే అనుకో, నువ్వు మనుషులు వాడుకుంటావా? చెప్పండి, నువ్వు మనుషులు వాడుకుంటావా? నువ్వు ఎక్కడికన్నా వెళ్తున్నావు, ఏదైనా కోర్టు పని మీదే వెళ్తున్నావు, ఏ తగాదాలకు. మన ఈ మధ్య ఎవరో పిల్లలు మన తెలిసిన వాళ్ళు ఏదో భార్యాభర్తల మధ్యన గొడవలు అయ్యి వెళ్ళారు. ఆ వెళ్ళే వాళ్ళు ఏం చేశారు? మొదటిగా నాతో దేవుని బిడ్డలతో ప్రార్థన చేసుకుని ఎట్లకి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని అంత మంచిగా జరగాలన్నట్టుగా వెళ్ళారు. ఆ పని చూసుకొని వచ్చారు, బాగానే జరిగిందని చెప్పారు. అంతేగాని అడుగడుక్కుని మనుషులు, అరే నేను ఇక్కడ బయలుదేరాను, నువ్వు అక్కడుండు, అక్కడ బయలుదేరాను అక్కడుండు, ఇక్కడ బయలుదేరిన అక్కడుండు అని అడుగడుక్కి మనుషులు పెట్టుకున్నారా? పెట్టుకోలేదు. దేవుని బిడ్డలతో ప్రార్థన చేయించుకున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు, ఆ పని చూసుకున్నారు, తిరిగి వచ్చారు. నువ్వెందుకు అడుగడుక్కి మనుషులు పెట్టుకుంటున్నావు? దేవుని మీద నమ్మకం లేదండి మనుషులకి. దేవుడి మీద నమ్మకం లేక దేవుని ప్రభువా నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఆయన ఇంట్లో పెట్టి తలుపేసి తాళం పెట్టి వీళ్ళు బయలుదేరారు. ఇక్కడ మనం చూసేదేంటి? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను. మరి వీళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు? పోలీసు వాళ్ళని వెంబడిస్తున్నారు. ఈ మినిస్టర్ గారు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఈ జనమంతా మా మీదకు వస్తున్నారని ఆయా ప్రాంతాలలో వాళ్ళని పెట్టారు. నిజంగా దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి ముందు పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు, దేవుని ముందు పెట్టుకొని వెళుతూ ఉంటారు, దేవుని ముందు పెట్టుకొని ఏ పనైనా ఏ కార్యమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమొస్తుంది? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ. చూసారండి, నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివై ఉన్నట్లయితే ఎవరుంటారు నీతో? ఎవరుంటారు? వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు కానీ నేను వాళ్ళతో ఉంటానండి. నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి, నా మీద ఆశ పెట్టుకున్నావు కాబట్టి, నా మీద నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి, నా పైన నిరాశ అనేది లేకుండా నన్ను వెంబడిస్తూ ఉన్నావు కాబట్టి నేను నీతోనే ఉంటానని చెప్పాను. మొదట మనం ఏమైపోవాలి? ఇక్కడ నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉంటే, నువ్వు యేసయ్యని వెంబడించిన వ్యక్తిపై ఉన్నట్లయితే యేసయ్య కూడా నీతోనే ఉంటాడండి. నువ్వేమో మనుషులతో నువ్వు వెంబడిస్తూ మనుషులకు కావాలని మనుషులతో ఉన్నట్లయితే యేసయ్య నీతో ఉంటారా? ఉండరు. అందుకని భక్తులైన వారు దావీదు మహారాజు అన్నాడు, ప్రభువా వాళ్ళు ఇటు పక్కన యుద్ధానికి వస్తున్నారు నాయన, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? వాళ్ళు ఇటు వస్తున్నారు కాబట్టి నువ్వు ఇటు నీకు జయం వస్తుందని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మన దేవుడు ఏ సమస్యకైనా దేనికైనా సరే స్పష్టంగా తేటగా సూటిగా మాట్లాడే దేవుడు. ఆయన మర్మం పెట్టి మాట్లాడే దేవుడు కాదు. నీకు ఎలాంటి సమస్య, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు ఏది వచ్చినప్పుడు కూడాను, నీ ఆస్తి అంతా కూడా ఎవరైనా దోసేసుకుంటారనుకో, నీ బిడ్డలందరినీ కూడా ఎవరైనా దోసేసుకుంటారనుకో, నీ ఉద్యోగం అంతా ఎవరైనా తీసేసుకుంటారనుకో, నువ్వు ఆయన్ని వెంబడించినట్లయితే, నువ్వు ఆయన నమ్ముకున్నట్లయితే, నువ్వు ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన్ని పోతే పోనీ అమ్మ నేనున్నా నీకు అని అంటాడు దేవుడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అయ్యా నువ్వు ఉంటే ఉన్నావు కానీ నాకు అవి కూడా కావాలయ్యా. వీళ్ళెవరు? చచ్చినటువంటి వారు కాదండి, పలుకున్నటువంటి వారు. కాబట్టి
నువ్వు నిజంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఏమవుతావు? నువ్వు ఏమవుతావు? ఈ మొక్క గోధుమ కింద చచ్చిపోయింది, ఏమవుతుంది ఇప్పుడు? ఫలిస్తుంది. ఆ ఫలింపు ఎలా ఉంటుంది? విస్తారంగా ఫలించి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ విస్తారంగా నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ చూపులను బట్టి, అన్నిటిని బట్టి కూడాను అనేకులు నీ వైపు తిరిగేవారుగా ఉంటారు. కాబట్టి నువ్వు ఈ ప్రభు సన్నిధికి వచ్చి ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు, కానీ మరి అంతకాలం నుంచి కూడా నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉన్నావా? లేకపోతే నాలో ఇంకో కొంచెం ఉందండి పొలుకు, ఆ పలుకుతోనే నేను బతుకుతానండి అని అనుకుంటే, సరేనమ్మా ఆ పలుకుతోనే నువ్వు బతుకు, నేను వెళ్తానని చెప్పేసి యేసయ్య ఏమంటారు? ఇక్కడ లాస్ట్లో వాక్యం ఏమనుంది? ఒకడు నన్ను సేవించిన ఎడల, నన్ను వెంబడించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల, అదండి, అది నేర్చుకోండి. ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి మనము చచ్చిపోవాలండి. ఒకటా రెండా, అన్ని విషయాలలో నువ్వు చచ్చినటువంటి వ్యక్తివై ఉన్నట్లయితే, ఒకటి కాదండి, నువ్వు అన్ని క్వశ్చన్లు రాస్తే నువ్వు పాస్ మార్కులా, లేకపోతే కొన్ని మార్కులు రాస్తేనేనా? చెప్పండి. అన్నీ రాయాలి. బిట్ పేపర్ ఉందా? ఇప్పుడు బిట్ పేపర్ ఉంటుందా? 10th వరకు ఉంటుంది. అన్నీ చేస్తేనే నీకు 100కి 100 మార్కులు వచ్చేది. సగం రాశానులే, సగం మా టీచర్ గారు రాస్తానంటే టీచర్ గారికి ఎత్తాలే మార్కులు అని అంటారు. అర్థమవుతుందా? అన్నిట్లో నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉంటేనే, దేవుని వెంబడిస్తేనే, మనుషులు కాదు దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. కావాలా నీకు ఆ జీవితం? చచ్చిపోతావు మరి. ఒక ఆయన అట్టగా వాక్యం ఉన్నాడంట, అమ్మో అయ్యగారు నన్ను చచ్చిపోమన్నాడు కాబట్టి అని చెప్పి ఆ ట్రైన్ వస్తుంటే ట్రైన్కి ఎదురుగుండా వెళ్తున్నాడంట చచ్చిపోదామని. అరే పలానా వాడేట అటే వెళ్తున్నాడండి, ట్రైన్ వచ్చే దారిగా వెళ్తుంటే, అరే అక్కడికి ఎందుకు వెళ్తున్నాడంటే, మనుషులు పంపించేటప్పుడు మీరు చచ్చిపోమన్నారుగా, నిన్ను ఎలా చావమన్నా నేను? దేవుడు అంటున్నాడు, నిన్ను ఎలా చావమన్నా? గోతులో పట్టి చావమంటవా? నీళ్ళలో పట్టి చావమంటవా? దెయ్యాలు పట్టిన అట్టగా వాళ్ళు చావాలని అనుకోకుండానే దెయ్యాలు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి నూతుల్లో పడేస్తాయి, గోతుల్లో పడేస్తాయి, రైలు కింద పడేస్తాయి, బస్సుల కింద పడేస్తాయి. దెయ్యాలు పట్టిన వాళ్ళు. నీకు దెయ్యం పట్టిందా ఇప్పుడు? నీ దెయ్యం పడితే అట్టగా నొయ్యో గొయ్యో చూసుకుంటా, కానీ మనకేం పట్టలేదు చెప్పలా? దెయ్యం పట్టలేదు. దేవుడు కావాలని మరి కోరుకుని, ఇక్కడ ఫస్ట్ మనం చదివాము, వాళ్ళు దేవుని చూద్దామని, యేసయ్యను చూద్దామని వచ్చారు. కాబట్టి నువ్వు చచ్చిపోతే నన్ను చూస్తావయ్యా, అది యేసయ్య మాట. ఇప్పుడు మనం యేసయ్యని చూడాలంటే మనం ఏం పోవాలా? రావట్లేదు, ఎప్పుడు ఉంటామంటే రాట్లా మాట. ఎలా చచ్చిపోవాలి? విషం తాగి కాదు చనిపోయేది, నీ పాపాల నిమిత్తం నువ్వు చనిపో. నీ పాపాల నిమిత్తం నువ్వు చనిపో. అప్పుడు యేసయ్య ఎందుకు చనిపోయారో దానివల్ల నీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నీవు ఏమైపోవాలా? నీ పాత రోత బ్రతుకును నువ్వు చంపుకో. నీలో ఏ ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశను చంపుకో. ఆ ఆశ దురాశ కాకుండా నీ బిడ్డలో, నీ కుటుంబం, నువ్వంతా కూడాను క్షేమంగా ఉండులాగన, దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచులాగన, నువ్వు పాపాల నిమిత్తం నువ్వు చనిపోయినట్లయితే దేవుని కొరకు నువ్వు బ్రతికే వ్యక్తిగా ఉంటావు. అర్థమైందా? నీ పాపాలు నీ నిమిత్తం నువ్వు చంపుకో, దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా ఉంటావని దేవుడు ఇది నన్ను వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన ప్రభువా, నాయన నా పాపాల నిమిత్తం నేను చనిపోవాలనుకుంటున్నాను ప్రభువా. నా బ్రతుకు నీకు తెలుసు నాయన, నా జీవితం నీకు తెలుసును ప్రభువా. పాపం కొరకు నేను ఎటు పరుగులెత్తుందో నీకు తెలుసు నాయన. వద్దు నాయన, నాకు ఆ జీవితం వద్దు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నా పాపాల కొరకు నేను చనిపోయే వ్యక్తిగా ఉంటున్నాను తండ్రి. నా కుటుంబం కొరకు కాదు, నా భర్త కొరకు కాదు, నా బిడ్డల కొరకు కాదు, నా తల్లిదండ్రుల కొరకు కాదు, నా బంధువుల కొరకు కాదు, నా స్నేహితుల కొరకు, ఎవరి కొరకు కాదు ప్రభువా. నా పాపం కొరకు నేను చనిపోవాలనుకుంటున్నాను
నాయనా నా పాపం అనేది నాలో ఉండనియొద్దు, నన్ను ఏలుబడి చేయనియొద్దు, నాకు ఆశ వద్దు, దురాశ వద్దు, ఏది వద్దు ప్రభా. నువ్వు ఏది నాకు ఇస్తే అది నాకు చాలు ప్రభా. అయ్యా నన్ను క్షమించండి ప్రభా. నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు ప్రభా, కానీ నా పాపాల కొరకు నేను చనిపోలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా నాయన. పేరుకు మాత్రం నాలో బూడిదుందని అనేకులు చూస్తున్నారు కానీ తండ్రి అయ్యా నాలో బూడిద కాదు ప్రభా, ఒక పెద్ద మొద్దె ఉంది ప్రభా, పాపపు మొద్దే ఉంది ప్రభా. ఆ పాపము మొద్దును నేను తీసేసుకోలేకపోతున్నాను ప్రభా. బూడిదను చూసి నేను కాలిపోయాను అనుకుంటున్నాను, కానీ నాలో ఇంకా పలుకు అనేది ఉండబట్టే నాకు ఆశ అనేది ఉంటుంది ప్రభా. వద్దు యేసయ్య, ఆశ అనేది నాకు వద్దు ప్రభా. నేను చచ్చిపోతే నువ్వు వేధిస్తుంది నాకు చాలు ప్రభు అని అడుగుతావా ప్రభుని? దయచేసి నోరు విప్పి ప్రార్థన చేద్దామండి. నీ పాపాల కొరకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? లేకపోతే నీ పాపాలతోటి నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావో నీ అంతరంగంలో ఉన్నది ప్రభు సన్నిధిలో పెట్టుకుందాము. ప్రభా, నా పాపాలు నాలో నుండి తీసివేయండి ప్రభా. నాలో పలుకు అనేది ఉండబట్టే నాకు మనోనిగ్రత ఉండట్లేదు ప్రభా. ఆ దావీదు లాంటి మనసు నాకు వచ్చేసింది ప్రభా. వద్దు నాయన, వద్దు నా తండ్రి, నాకు అలాంటి మనసు వద్దు ప్రభువా. నీ కొరకు నేను బ్రతికేదానిలాగా చేయండి తండ్రి. నోరు విప్పి చేద్దాం ప్రార్థన, నోరు విప్పి చేద్దామమ్మా. చేయండి ప్రార్థన.